ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, కవిత చేరుకున్నారా ఎయిర్పోర్ట్ దగ్గరికి? కవిత చేరుకొని ఇప్పటికే 10 నిమిషాలు అవుతుంది సంతోష్. ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు, కానీ ఇంకా బయటకి మాత్రం రాలేదు. అయితే ఎయిర్పోర్ట్లో కూడా మీడియా కంట పడకుండా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ విఐపి ఎంట్రన్స్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఇక్కడ నుంచే రెగ్యులర్గా తీసుకెళ్తాము. సో ప్రస్తుతం బయటికి వెళ్తుంది ఈడీ ఆఫీసరే, ఇప్పుడు వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఈడీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సో ఆ తర్వాత కవితను బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ నిజంగా ఈ ఎంట్రీ నుంచే తీసుకెళ్తారా, లేదంటే మీడియాకు కనిపించకుండా మరో ఎంట్రీ ఏదైనా ఉపయోగిస్తారనేది కూడా కొంత అనుమానంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు ఏదైతే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళాలి. సో ఈ పరిస్థితుల్లో కొద్దిసేపట్లో దీనికి సంబంధించి మరి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైతే ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నటువంటి ఎంట్రన్స్కి ఇంకా కవిత చేరుకోలేదు. ఫ్లైట్ వచ్చి మాత్రం 10-15 నిమిషాలు అవుతుంది. వాస్తవానికి ఈ సమయానికి బయటికి రావాలి. ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ మాత్రం ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. సో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మరో ఎంట్రీ ద్వారా ఇక్కడ నుంచి కవితను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వీళ్ళందరూ కూడా మరో ఎంట్రన్స్ నుంచి అయితే ఈడీ కార్యాలయానికి తీసుకెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సంతోష్. రాజు, అయితే రేపు ఎన్ని గంటలకు విచారించనున్నారు? ఇవాళ ఏమైనా నైట్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సంతోష్, రేపు అంటే ఈరోజు రాత్రి ఎటువంటి విచారణ అనేది ఉండదు. సో ఆ తర్వాత ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏ విధంగానైతే అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. ఆ తర్వాతే కవితను అంటే ఏ విధంగానైతే తాము విచారణ జరిపేందుకు కస్టడీకి కావాలని చెప్పి ఈడీ కోరబోతుంది. ఆ కస్టడీకి ఇచ్చిన తర్వాతనే కవితను పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. తమ వద్ద గతంలో ఉన్నటువంటి ఆధారాలు, ఎవిడెన్స్లు, టెక్నికల్ ఎవిడెన్స్లు వీటన్నిటినీ కూడా కవిత ముందు పెట్టి వాటన్నిటి విషయంలో కూడా ఒప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఈడీ చేయబోతుంది. ఆ తర్వాతే దీనికి సంబంధించి మరోసారి అంటే కవితను విచారించిన తర్వాత మరోసారి కవిత పైన రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. దానికి అనుగుణంగానే ఏదైతే పిఎంఎల్ఏ చట్టాలకు సంబంధించి అంటే ఈ లిక్కర్ కేసులో జరిగినటువంటి మనీ లాండరింగ్ అంశాలను పూర్తిగా కూడా వాళ్ళు ఫాలో అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ రూట్ కాకుండా మరో రూట్ నుంచి కవితను తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఆ రూట్ను ట్రేస్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను ఒకసారి. సో వాళ్ళకు ఇంతకు కవితను ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనేది మనం స్పష్టంగా చూడాలి. సో కవితను ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే మరి వేరే గేటు గుండా కవితను తీసుకెళ్లారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అందిస్తున్నటువంటి సమాచారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజా, అయితే రేపు ఉదయం వైద్య పరీక్షల అనంతరం నేరుగా కోర్టులో హాజరుపరుస్తారా, లేకపోతే విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందా కస్టడీ కోసం? ఎస్, మామూలుగా ఉదయం అయితే కొంత విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా దానికి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఏ విధంగానైతే లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఈడీ ముందు కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఏదైతే వాళ్ళు విచారణ జరుపుతున్నటువంటి ఈ క్రమంలో ఎన్నో ఆధారాలను ఈడీ సేకరించింది. సో దానికి అనుగుణంగానే మనం పోలీస్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడికి ఏమైనా కవితను తీసుకొస్తారా అనేది మనం ఒకసారి పరిశీలించాలి. సో ఇక్కడైతే కొంత పోలీస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చారనేది పరిశీలిస్తున్నాము. సో ఇక్కడికైతే ఇంకా కవిత వచ్చినట్లుగా కనబడట్లేదు. సో మొత్తానికైతే మరో మార్గం నుంచి కవితను ఈడీ కార్యాలయానికి పోలీసులు తరలించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సంతోష్, బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరైనా చేరుకున్నారా ఎయిర్పోర్ట్ దగ్గరకు రాజు?
एक पॉइंट रह गया बैटरी में ना। रुको रुको। లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి చేరుకున్నారు. లిక్కర్ కేసులో ఇవాళ సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసింది. 8:45 ఫ్లైట్కు ఢిల్లీకి తీసుకెళ్లింది. ఇక ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కు కవితను తీసుకెళ్తారు. రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే కవితను ఉంచి ప్రశ్నిస్తారు. రేపు ఉదయం అమిత్ అరోరాతో పాటు కవితను ప్రశ్నించనుంది ఈడీ. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు. రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత లిక్కర్ కేసులో కవితను విచారించేందుకు కస్టడీ కోరనుంది ఈడీ.